మాస్టారు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో అయితే శనివారం రోజు రాత్రి 9:30 గంటల ప్రాంతంలో అయితే ఒక విషాదం అయితే చోటు చేసుకుంది. అసలు అక్కడ ఏం జరిగింది అంటే 9:30 గంటల ప్రాంతంలో రావాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ అలాగే భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ ఈ రెండు ట్రైన్లు అయితే ఆలస్యమయ్యాయి. ఆ టైంలో జనాభాను చూసి రైల్వే మేనేజ్మెంట్ అయితే ఒక స్పెషల్ ట్రైన్ అయితే వేసింది. అది కూడా 16వ ప్లాట్ఫామ్ మీదకి. నార్మల్గా ప్రయాగరాజ్ వెళ్ళవలసిన ట్రైన్లు 12, 13, 14 ప్లాట్ఫామ్ మీదకి వేస్తే వస్తుంటాయి. అలాగే ఈ స్పెషల్ ట్రైన్ కూడా ఫస్ట్ 12వ ప్లాట్ఫామ్ మీదకి చెప్పారు. దాని తర్వాత 16వ ప్లాట్ఫామ్ మీదకి అయితే మార్చారు. సో జనాభా ఏం చేశారు, ఒక్కసారిగా ఆ ప్లాట్ఫామ్ ఎప్పుడైతే 16వ ప్లాట్ఫామ్ మీద స్పెషల్ ట్రైన్ ఉంది అని అనౌన్స్ చేయగానే అందరూ వచ్చి ఒక్కసారిగా ఎస్కలేటర్ అయితే ఎస్కలేటరు, లేకపోతే మెట్లు అయితే మెట్లు, లేకపోతే పట్టాల మీద పట్టాలు ఎట్ట పడితే అట్ట వెళ్ళడం ప్రారంభించారు. ఆ టైంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట జరిగి మొత్తం 18 మందికి పైగా అయితే మరణించారు. అలాగే ఎంతమంది గాయపడ్డారో ఇప్పటికీ ఇంకా తేలలేదు. సో అది కూడా తొందరలోనే తేలుతుంది. ఈ ఘటన మీద కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 లక్షల విరాళం, అలాగే ఎవరైతే గాయపడి ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2.5 లక్షల చొప్పున అయితే ఇస్తున్నారు. చూడండి పరిస్థితి ఎలా తయారైందో. 1500 మంది ఒక్క రైల్వే స్టేషన్లో ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటే పరిస్థితి ఇలానే ఉంటుంది. ఆ టైంలో 2 రైళ్లు ఆలస్యం అవ్వడం వల్ల ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. సో రైల్వే మేనేజ్మెంట్ రైళ్ళని సరైన టైంలో సక్రమంగా అయితే నడిపితే ఇలాంటి ఘటన చోటు చేసుకోవద్దు అని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి.